త్రికోణమితి యొక్క కొన్ని వినియోగములు. నిమ్న కోణం యొక్క ఉదాహరణలు. అవనత కోణములపై ఆధారపడిన కొన్ని ఉదాహరణలను మనం అధ్యయనం చేద్దాం. ఉదాహరణ: 100 మీటర్ల ఎత్తుగల స్తంభం నుండి పైకి మరియు అదే నేల మీద నిలిచిన టవర్ ఆధారం వరకు ఏర్పడిన నిమ్న కోణాలు వరుసగా 30 డిగ్రీలు మరియు 45 డిగ్రీలు. టవర్ ఎత్తు కనుగొనండి. సమాధానం: స్తంభం ఎత్తు AB ఇది 100 మీటర్లకి సమానం మరియు CD అనేది టవర్, దీని ఎత్తు h అని మనం అనుకుందాం. ఇవ్వబడిన కోణం DAF = 30 డిగ్రీలు. ఇది కోణం ADEకి సమానం ఎందుకంటే ఇవి రెండు సమాంతర గీతలు AF మరియు ED యొక్క ప్రత్యామ్నాయ అంతరకోణాలు. అదేవిధంగా కోణం CAF = 45 డిగ్రీలు. ఇది కోణం ACBకి కూడా సమానం ఎందుకంటే ఇవి రెండు సమాంతర గీతలు AF మరియు BC ప్రత్యామ్నాయ అంతరకోణాలు. ఇప్పుడు ABC త్రికోణంలో కోణం B = 90 డిగ్రీలు మరియు tan 45 డిగ్రీలు AB/BC. దీనర్థం 1:100/BC. కాబట్టి BC = 100 మీటర్లు. ఇప్పుడు AED త్రికోణంలో tan 30 డిగ్రీలు AE/DE. దీనర్థం 100/3 57.74 యొక్క స్క్వేర్ రూట్ మరియు 100 - h 57.74. మనకొచ్చేది h 100 - 57.74 లేదా 42.26 మీటర్లు. కాబట్టి టవర్ ఎత్తు 42.26 మీటర్లు. ఉదాహరణ: ఒక లైట్ హౌస్ యొక్క పై భాగం మరియు అడుగు భాగానికి 60 మీటర్ల ఎత్తు భవనం నుండి ఊర్ధ్వ మరియు నిమ్న కోణాలు వరుసగా 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు. దయచేసి ఇవి కనుగొనండి. 1. లైట్ హౌస్ మరియు భవనం ఎత్తుల మధ్య ఉన్న తేడా. 2. లైట్ హౌస్ మరియు భవనం మధ్య ఉన్న దూరం. సమాధానం: భవనం ఎత్తు AB అని, దానెత్తు 60 మీటర్లకు సమానమని మరియు CE అనేది లైట్ హౌస్ ఎత్తు అని మనం అనుకుందాం. కోణం DAE = 30 డిగ్రీలు మరియు కోణం DAC = 60 డిగ్రీలు. ఇది కోణం ACBకి సమానం ఎందుకంటే అవి ప్రత్యామ్నాయ అంతర్కోణాలు. ఇప్పుడు త్రికోణం ABCలో tan 60 డిగ్రీలు AB/BC. ఇది స్క్వేర్ రూట్ 3 60/BC లేదా BC 60/3 60ని స్క్వేర్ రూట్ 3తో గుణించి మరియు 3తో భాగించినది 20 స్క్వేర్ రూట్ 3 20. దీన్ని 1.732తో గుణిస్తే 34.64 మీటర్లు. కాబట్టి AD BC 20 స్క్వేర్ రూట్ 3. ఇప్పుడు త్రికోణం ADEలో tan 30 డిగ్రీస్ DE/AD అంటే 1/స్క్వేర్ రూట్ 3 DE/20 స్క్వేర్ రూట్ 3. కాబట్టి DE 20 మీటర్లు. కాబట్టి లైట్ హౌస్ మరియు భవనం ఎత్తులలో ఉన్న తేడా CE - CD DE 20 మీటర్లు మరియు లైట్ హౌస్ మరియు భవనం మధ్య ఉన్న దూరం AD BC 34.64 మీటర్లు.